సార్ ఇప్పుడు చాలా మంది రియల్ ఎస్టేట్ అని చెప్తే భయపడుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అంటే ఇప్పుడు మనము సిటీలో తీసుకుంటే బెటరా? లేకపోతే టౌన్‌లో తీసుకుంటే బెటరా? మనం ప్లాట్ అయిన కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. లేదంటే నేషనల్ హైవే మీద తీసుకుంటే బెటరా అని అనుకుంటున్నారు. దానికి మీరిచ్చే సలహా? సో, ఇక్కడ అన్ని రోగాలకు ఒకే టాబ్లెట్ ఉండదు. డిఫరెంట్ డిఫరెంట్ టాబ్లెట్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్‌లీ. సో, మన రిక్వైర్‌మెంట్ ఏంటి? హ్మ్. ప్రధానంగా మీ దగ్గర ఒక 20,00,000 ఉన్నాయి. హ్మ్. ఈ 20,00,000 మీ దగ్గర పెట్టుకొని, హైదరాబాద్‌లో నేను ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా అంటే వర్కౌట్ కాదు. హ్మ్. హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో హ్మ్. మీరు ఎక్కడ తీసుకున్నా 30,000కి గజం తక్కువుండదు. అవును సార్. 50,000కి గజం తక్కువుండదు. రూ. అవును సార్. 1,00,000కి తక్కువుండదు. ఇలానంటప్పుడు మీరు 20,000 20,00,000 పెట్టుకొని ప్రాపర్టీ కావాలంటే ఎక్కడొస్తది? రాదు. రాదు. కాబట్టి 20,00,000కి ఏమి రాదు కాబట్టి బ్యాంకులోనే నువ్వు పెట్టుకున్నావనుకో, హ్మ్. ఇది తెలివిగల నిర్ణయమా? బ్యాంకులోనే పెట్టుకుంటే ఏమి రాదు ఇంకా. హ్మ్. పోనీ ఎవరికైనా అప్పిచ్చిరనుకో, ఈ వడ్డీ 20,00,000 వస్తుంది. వడ్డీ వస్తదా లేదా? వస్తుంది. వడ్డీ వస్తుంది. 3 నెలల తర్వాత అసలు వచ్చే అవకాశం లేదు. అవును. ఎందుకంటే అది సెక్యూరిటీ గాదు. హ్మ్. తీసుకునేటప్పుడు కాలు మొక్కుతారు. తీసుకునేటప్పుడు నీ దగ్గరికి 2 సార్లే వస్తాడు. హ్మ్. నువ్వు వసూలు చేసుకోవాలనుకుంటే వాని దగ్గరికి 100 సార్లు పోవాలా. అవును. ఇదైతే నిజమే. ఇది తెలివిగల పద్ధతేనా? కాదు. సో, అట్లా కాకుండా కొంతమంది ఉన్న డబ్బులు నువ్వు తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్‌లో పెట్టుకుందాం అనుకుంటారు. హ్మ్. ఈ పోస్ట్ ఆఫీస్‌లో వచ్చే వడ్డీ ఎంతో మీకు తెలుసు. హ్మ్. ఇప్పుడున్న ప్రెజెంట్ అవసరాలకు ఆ వడ్డీ మ్యాచ్ అవ్వదు. అవును. లేదు ఎఫ్‌డి చేసినావనుకో, ఎఫ్‌డి గూడా ఎక్కువ ప్రాఫిటబుల్ గాదు. కాబట్టి అది వేస్టు. హ్మ్. తీసుకెళ్ళి మనం షేర్ మార్కెట్‌లో పెట్టినామనుకో, హ్మ్. వస్తాయా? పోతాయా? అది 50, 50 ఛాన్సెస్. ఎగ్జాక్ట్‌లీ 50, 50 కూడా కాదు. హ్మ్. 10-90 హ్మ్. 10% మాత్రమే వచ్చి 90% పోయే సిస్టమే షేర్ మార్కెట్. హ్మ్. ఎందుకంటే షేర్ మార్కెట్‌లో నువ్వు ఆడవు. అవును. నీ తరపున ఇంకొకడు ఆడతాడు. యెస్. పెయిన్ నీది కాదు. వాడిది. కాబట్టి పెయిన్ నీది, పైసలు నీవి, ఆడేది వాడు. ఎట్లా గెలుస్తావు? హ్మ్. ఇది వేస్టు. సో, ఈ తలకాయ నొప్పులన్నీ పక్కన పెడితే, హ్మ్. ఇప్పుడు మీకున్న 20,00,000 తీసుకెళ్ళి, ఓ 20 తులాలు తీసుకుంటే హ్మ్. మంచిదా? కాదా? మంచిదే. ఎగ్జాక్ట్‌లీ. వీటితో పోలిస్తే చాలా మంచిదనిపిస్తది. మీకు ఒక 20 ఇయర్స్ బ్యాక్ తులం ఎంతుండే? ఒక 5,000 ఉందా? హ్మ్. తులం ఒక 5,000 ఉందా? 5,000. మీ ఊర్లో ఒక ఎకరా ఎంతుండే? 1,00,000 అట్లా ఉండేవి. సో, అప్పుడు 20 సంవత్సరాల క్రితం మీ ఊర్లో గూడా 5,000, 10,000 కంటే ఎక్కువ లేదు ఎకరా. ఇప్పుడెంతుంటది మీ ఊర్లో ఎకరా? 25,00,000 ఇలా ఎక్కువే ఉంటుంది. దాదాపు రూ. 1,00,00,000 ఉంటది. మరి 20 ఏళ్ల క్రితం ఎకరా 10,00,000 అనుకుంటే, హ్మ్. 10,000 అనుకుంటే, 10,000. హ్మ్. ఇప్పుడు రూ. 1,00,00,000 ఎకరా. యెస్. అంటే అప్పుడు 2 తులాలకు అయ్యే ఖర్చు అంటే 10,000 ఖర్చు పెడితే రూ. 1,00,00,000 అయిందిప్పుడు. హ్మ్. అప్పుడు తీసుకున్న ఏదైతే తులముందో ఇప్పుడు 1,00,000 గదా అయింది. అవును. 2 తులాలనుకుంటే 2,00,000 గదా అయింది. హ్మ్. 2,00,000 ఎక్కడ? రూ. 1,00,00,000 ఎక్కడ? ఏది బెటరు? గోల్డ్ బెటరా? ల్యాండ్ బెటరా? ల్యాండ్. ఎగ్జాక్ట్‌లీ. సో, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే, హ్మ్. మీరు తిరిగి గోల్డ్ అమ్మేస్తే ఇప్పుడు రూ. 1,00,000 ఉంది గదా! హ్మ్. అప్పుడు తీసుకున్న గోల్డ్ ఇప్పుడు అమ్ముతే రూ. 1,00,000 వస్తాయా? రావా? వస్తాయి. 100% రావు. ఎందుకంటే అప్పుడు తీసుకున్న గోల్డ్ ఇప్పుడు పెడితే వస్తుంది కదా సార్! రాదు. అదే మన వాళ్ళకున్న డిఫరెన్స్. ఓకే. జాగ్రత్తగా చూడండి వ్యూవర్స్ ఈ వీడియోని. చాలా చక్కగా చెప్తున్నారు. ఇంట్రెస్టింగ్‌గా ఉంది టాపిక్. ఎందుకు రాదంటే హ్మ్. తరుగు అనేది తీసేస్తారు. ఓకే. ఆ! తరుగు, మజుగు అని జీఎస్టీ తీసేస్తారు. అనేది తీసేస్తారు. హ్మ్. పాత బంగారం అని, కొత్త బంగారం అని, మేకింగ్ చార్జెస్ అని ఇవన్నీ తీసేసినప్పుడు హ్మ్. 70,000 వస్తది. ఓకే. సగం ఈ చార్జెస్ వల్ల పోతుంది. సో, నష్టపోతాము. ఎగ్జాక్ట్‌లో గోల్డ్‌లో తరుగుంటది. హ్మ్. ల్యాండ్‌లో మెరుగుంటది. కాబట్టి నేనేం చెప్తున్నా, మీ దగ్గర 20,00,000 ఉన్నాయనుకుంటే 20,00,000 వర్తు ఏరియా ఉంటది. హ్మ్. అది షాదనగర్ గావచ్చు, శ్రీశైలం హైవే గావచ్చు, హ్మ్. సదాశివపేట గావచ్చు, లేదా తూప్రాన్‌కి సంబంధించింది గావచ్చు. ఇటువంటి సరౌండింగ్ ఏరియాలో హ్మ్. మీకు 20,00,000కే 150 గజాల ప్లాట్ వచ్చేవి అద్భుతంగా ఉన్నాయి. ఓహో! ఓకే. అక్కడ తీసుకోండి. హుహు. దూరం చూడకండి. దూరాలన్నీ ఈనాటి దూరాలన్నీ గూడా రేపటి నగరాలే. చాలామంది ఆ రోజు హైటెక్ సిటీ గూడా హైదరాబాద్‌లో ఉన్నోళ్ళకి గూడా హైటెక్ సిటీ దూరం అనిపించింది. హ్మ్. గుట్టలే అనిపించినాయి. నువ్వు నేను లేనప్పుడు గుట్టలే ఉంటాయి.
నువ్వు నేను ఆడ లేనప్పుడు గుట్టలే ఉంటాయి. నువ్వు నేను మనం కలిసి ఆడికి పోయిన తర్వాత ఈ నగరాలైతాయి. ఆ హ్మ్. నగరాల పక్కల నువ్వు ప్లాట్ తీసుకున్నావంటే లక్షలు గాదు కోట్లల్లో అయితది. అవును. యెస్ సార్. కోట్లు పెట్టి అప్పుడు తీసుకోగలుగుతావా? లేదు. ఇప్పుడు లక్ష పెట్టి తీసుకోలేను నువ్వు అప్పుడు కోటి పెట్టి ఎక్కడి నుంచి తీసుకోగలుగుతావు? పక్కోడిని అడగకు. పక్కోడు నువ్వు బాగుపడాలని కోరుకోడు. పక్కోడు సాధ్యమైనంత వరకు నువ్వు నాశనం కావాలని కోరుకుంటాడు. హ్మ్. పక్కోడు ఎప్పుడు నువ్వు అడుక్కోవాల్సిన పొజిషన్‌లో ఉండాలని కోరుకుంటాడు. పక్కోడు నాకంటే బాగుండాలనే సహృదయం ఉన్నోళ్ళు ఎవ్వరు లేరు. హ్మ్. మన బంధువులంతా కూడా చాలా మంది రాబంధువులై ఉంటారు. కరెక్ట్. డెఫినెట్‌గా మనం బాగుపడాలని కోరుకోరు. హ్మ్. ఖచ్చితంగా మేము బాగుపడ్డ తర్వాత వాళ్ళు బాగుపడాలని కోరుకుంటారు తప్ప, హ్మ్. నాకంటే వాడు ముందు బాగుపడుతుంటే, అబ్బా! చాలా గ్రేట్ మావోడు అనుకుంటారా? అనుకోరు. కడుపు మంట. తట్టుకోలేరు. కాబట్టి మీరు ప్రాపర్టీ కొనేటప్పుడు కూడా హ్మ్. పక్కోని అడగకండి. హ్మ్. ఫ్రెండ్‌ని అసలే అడగకండి. ఫ్రెండ్ కలిస్తే సాయంత్రం దావత్ జరుగుతది తప్ప, ప్లాట్ ఎవ్వరు తీసుకోమని చెప్పడు. ఓకే. కాబట్టి మీరు మీ పిల్లల ఫ్యూచర్ కోసము, నీ కొడుకు చదువు కోసము, నీ ఆర్థిక ఎదుగుదల కోసం పర్ఫెక్ట్‌గా ఉండాలనుకుంటే డెఫినెట్‌గా నువ్వు ఎవ్వడికి చెప్పకుండా ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఎక్స్‌పర్ట్ ఎవరైతే ఉన్నారో హ్మ్. ఆ ఎక్స్‌పర్ట్ దగ్గర లింక్ డాక్యుమెంట్ గాని, ఎన్‌ఈఏ సర్టిఫికేట్ గాని, ఎల్‌పీ నంబర్ గాని, సెక్యూరిటీ గాని, మెయింటెనెన్స్ గాని, రేరా గాని హ్మ్. రకరకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నువ్వు తీసుకొని హ్మ్. ఒక అవగాహనకొచ్చిన తర్వాత హ్మ్. నువ్వు ప్లాట్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఓ చిన్న స్వీట్ తీసుకెళ్ళి హ్మ్. నీ ఫ్రెండ్‌కి గాని, నీ బంధువులకు గాని హ్మ్. అప్పుడు ఇవ్వు. అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. హ్మ్. హ్యాపీగా ఫీల్ కాకపోయినా కడుపు మంట ఉన్నా హ్మ్. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి ఎవరేం ఏం చేయలేరు. చేయక నీకు ఉచిత సలహాలు ఇయ్యకుండా హ్మ్. వాడికి కడుపు మండి వాడు కూడా ప్లాట్ తీసుకుంటాడు. ఓకే. ఎందుకంటే నువ్వు బాగుపడుతున్నావు గదా! అవును. నువ్వు బాగుపడుతున్నప్పుడు నేను బాగుపడకపోతే ఎట్లా? హ్మ్. అని జెప్పేసి ఆ కడుపు మంటతో పోయి ప్లాట్ తీసుకుంటే హ్మ్. అప్పుడు ఆయన బాగుపడతాడు, నువ్వు బాగుపడతారు. హ్మ్. అంతిమంగా రాష్ట్రం, దేశం బాగుపడతది. యెస్. అట్లా గాకుండా ముందు నువ్వు తీసుకోకముందే తీసుకుంటా అని చెప్పినావనుకో, వాడెట్లా పరిగెత్తలేడు. నిన్నెందుకు పరిగెత్తనిస్తాడు? హ్మ్. ఆడెట్లాగో బాగుపడలేడు. నిన్నెందుకు బాగుపడనిస్తాడు? కాబట్టి డెఫినెట్‌గా నీవు 20,00,000 ఉంటేనేమో హ్మ్. నీ బడ్జెట్‌కొచ్చే దగ్గర పోయి తీసుకో. ఓకే. అట్లా గాకుండా ఇంకా కొంతమందుంటారు. నా దగ్గర 4,00,00,000 ఉన్నాయి. హుహు. 5,00,00,000 ఓకే. ఉన్నాయి. నేను ఇంక రిటైర్మెంట్ అయిపోతున్నా. సో, ఈ రిటైర్మెంట్ స్టేజిలో హ్మ్. నాకు మంత్లీ ఒక రూ. 1,00,000 రెంటొస్తే బాగుంటదని ఆశించేటోళ్ళుంటారు. హ్మ్. అవును సార్. నేనేమంటున్నా, ఈ 4,00,00,000, 5,00,00,000 బెట్టి ఆఫ్టర్ ఆల్ రెంట్ కోసం చూడకుండా ఎందుకంటే నువ్వు హైదరాబాద్ లాంటి చోట్ల హ్మ్. 4, 5 కోట్లు పెడితే తప్ప నీకు పర్ మంతు రూ. 1,00,000 రెంట్ వచ్చే అవకాశాలు లేవు. యెస్. హ్మ్. సో, ఒకవేళ నీకు రూ. 1,00,000 రెంట్ వస్తుందంటే గూడా 50 పైసలు, 60 పైసలే అని గుర్తుపెట్టుకో నువ్వు. హ్మ్. ఏ విధంగా సార్ అదలా? సో, నువ్వు 4,00,000 పెడితే హ్మ్. 4,00,00,000 పెడితే 4,00,000 వచ్చిందనుకో రూపాయి ఇంట్రెస్ట్. అవును. ఆ! నువ్వు 4, 5 కోట్లు పెట్టి రూ. 1,00,000 వస్తే 50 పైసలే గదా! హ్మ్. 50 పైసలు ఇంట్రెస్ట్ కోసము హ్మ్. ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా? అవును. పైగా మళ్ళీ ఆల్రెడీ రెంట్‌కిచ్చిన ఇల్లు ఒకవేళ కొంతమంది రెంట్ ఖాళీ చేసిరనుకో, అప్పుడు పరిస్థితి? లేకపోతే బోర్ చెడిపోయిందనుకో, అప్పటి పరిస్థితి? హ్మ్. రిపేర్‌లొచ్చినాయనుకో, అప్పటి పరిస్థితి? ఇవన్నీ లెక్కలేసుకుంటే నీకు రెంట్ మాత్రమే వస్తది. మళ్ళీ ఈ ల్యాండ్ ఏదైతే ఇల్లుందో, ఇంటి కింద ఉన్న భూముంది గదా! హ్మ్. ఆ గజం ఇప్పటికే పెరిగి ఉంది. రూ. హ్మ్. 1,00,000 గజం. 1,50,000 గజం అనుకున్నది. హ్మ్. అది డబల్ అయ్యే ఛాయిస్ ఉందా? హ్మ్. నేనేమంటున్నా ట్రేడింగ్ ప్రాపర్టీ అంటారు దీన్ని. హుహు. నేను చెప్తున్నది. ఓకే. ట్రేడింగ్ ప్రాపర్టీ. ప్రాపర్టీ అంటే తక్కువ ధర ఉన్న దగ్గర చూసి, ఇప్పటికిప్పుడే రెంటొచ్చే ఏర్పాట్లు చేసుకొని, హ్మ్. కొద్దిపాటి డెవలప్‌మెంట్ చేస్తే కూడా హ్మ్. గజం మీద వితిన్ 6-1 ఇయర్‌లో 5,000కు పైగా పెరిగే ఏరియాలున్న దాన్ని హ్మ్. ట్రేడింగ్ ప్రాపర్టీ అంటారు. ఓకే. ప్యూర్‌లీ కమర్షియల్. ఫర్ ఎగ్జాంపుల్ NH44 షాద్‌నగరు, హ్మ్. లేదా కొత్తూరు, నందిగామ, లేదా మొత్తం ఈ బెంగుళూరు హైవేలో పర్ఫెక్ట్‌గా జనాల మధ్యన కమర్షియల్ బిట్ ఒక 500 గజాలుంది. హ్మ్. సో, ఈ 500 గజంకు ఆడ గజంకు ఒక 50,000 నుంచి రూ. 1,00,000 లోపే గజం ఉందనుకోండి. హ్మ్. అది తీసేసుకుంటే మీరు దాన్ని ఏం డెవలప్ చేయకపోయినా ఈ 500 గజాలు హ్మ్.
వేరే వాళ్ళకి లీజ్ ఇస్తే కూడా 30,000-50,000 రెంట్ వస్తుంది. నీకు హైదరాబాద్లో అయితేనేమో దాదాపు 5 కోట్లు పెడితే ₹1,00,000 రెంట్ వస్తుంది. ఆడ మీరు జస్ట్ 2-3 కోట్లు పెడితే 500 గజాల జాగా వస్తుంది. ఆ ఖాళీ ప్లేస్కు 30,000 రెంట్ వస్తుంది. ఇది వితిన్ 5 to 10 ఇయర్స్లో దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షలు పర్ స్క్వేర్ యార్డ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇదే బెనిఫిట్. అంటే మీకు గజాల మీద రేటు పెరుగుతుంది, రెంట్ పెరుగుతుంది. అంటే పర్ మంత్ పర్ యానము తక్కువలో తక్కువ గజం మీద 5,000 పెరుగుతుంది. అంటే 10 ఇయర్స్లో ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా అది 3 లక్షలు పర్ స్క్వేర్ యార్డ్ అనుకున్నప్పుడు 15 కోట్ల ప్రాపర్టీ అవుతుంది. మరి హైదరాబాద్లో తీసుకున్న 5 కోట్ల ప్రాపర్టీ 6-7 కోట్లే కదా, అవును అక్కడ డబల్ అయింది కదా. అవును సార్. కాబట్టి ఇట్లా ప్లాన్ చేసుకుంటే ఈ ట్రేడింగ్ ప్రాపర్టీలో అందరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏది భారీ బడ్జెట్ ఉన్నోళ్ళు అట్లా ప్లాన్ చేసుకోవాలి. సో మిడిల్ బడ్జెట్ ₹1,00,000 నుంచి కోటి మధ్యలో చేసుకున్నారు అనుకోండి. సో మనకు సాధ్యమైనంత వరకు మెచ్యూరిటీ అయ్యే ఏరియాలో తీసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారు అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి నువ్వు అక్కడెక్కడో నారాయణఖేడ్లో పోయి తీసుకున్నావు అనుకో. ఆ నారాయణఖేడ్ అనేది దాదాపు ఇక్కడ నుంచి 180 కిలోమీటర్లు. ఈ 180 కిలోమీటర్ల దూరం ఉన్న నారాయణఖేడ్లో చుట్టూ ఏమి డెవలప్మెంట్ లేనప్పుడు ఏ రకంగా ఆ ఏరియా డెవలప్ అయ్యే అవకాశం ఉంది? అక్కడ ఇండ్లు కట్టుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది? చాలా మంది తెలియక గుంట భూమి, ఇక్కడ గజం వేరు, గుంట వేరు. గుంటకి గజం తేడా ఏంటి సార్? ఎగ్జాక్ట్లీ. గుంట అంటే ఎకరా, వ్యవసాయ పొలాన్ని గుంట కింద చూస్తారు. 40 గుంటలు అంటే 1 ఎకరా. స్క్వేర్ యార్డ్ అంటే వ్యవసాయ పొలాన్ని నివాసయోగ్యమైన రెసిడెన్షియల్ ల్యాండ్ గా మార్చిన దాన్ని స్క్వేర్ యార్డ్ అంటారు. దానికి రోడ్ ఉంటది, పవర్ ఉంటది, వాటర్ ఉంటది, అన్నీ ఉంటాయి. అది స్క్వేర్ యార్డ్ కింద కన్వర్ట్ అయినది. సో ఈడేం చేస్తున్నారు నారాయణగిరి ఏంటంటే ప్రాంతాల్లో మీకు చెప్పడమేమో స్క్వేర్ యార్డ్ రేట్ చెప్తున్నారు. పర్ స్క్వేర్ యార్డ్ తక్కువ, జస్ట్ 1,600 రూపాయలకే స్క్వేర్ యార్డ్, 500 రూపాయలకే స్క్వేర్ యార్డ్, 1000 రూపాయలకే స్క్వేర్ యార్డ్ అని చెప్తున్నారు. సరే దూరం ఉన్న పర్వాలేదు, ఏముంది, నాకున్న బడ్జెట్ ఇంతే కదా, ఎప్పటికో పనికి వస్తుందని చాలా మంది వెళ్ళి అక్కడ తీసుకుంటే అది స్క్వేర్ యార్డ్ కాదు, మీకు రిజిస్ట్రేషన్ చేయడం గుంట కింద చేస్తున్నారు. గుంట కింద చేసే రిజిస్ట్రేషన్ దానికి రోడ్ ఉండదు, ల్యాండ్ కన్వర్షన్ కాల. సో మీరు రేపు ఇల్లు కట్టుకోవాలనుకుంటే కూడా రోడ్డు మీరే వేసుకోవాలా, రోడ్డుకు మీరే ప్లేస్ వదులుకోవాలా. అట్లాగే మళ్ళీ దాన్ని ల్యాండ్ కన్వర్షన్ ఎన్ఏ సర్టిఫికేట్ నాన్ అగ్రికల్చర్కి చేసుకున్నప్పుడు మళ్ళీ అది ఫీజు మీరే పెట్టుకో. పేరు ఒకటి చెప్పి మోసం చేస్తున్న తీరు కూడా చాలా ఉన్నాయి. సో అటువంటి వాటికి కూడా మీరు పోకుండా ఖచ్చితంగా మీకేం కావాలనేది ఒక ఎక్స్పర్ట్తో మాట్లాడండి. మాట్లాడిన తర్వాత మాత్రమే మీరు ప్లాన్ చేసుకుంటే మీకు ఎక్కువ లాభం. అట్లా లేకపోతే ఇబ్బంది ఉంటుంది. సో చాలా మంది కూడా ఓన్లీ రెంటల్ పర్పస్ కోసమే ప్రాపర్టీ తీసుకుందాం అనుకుంటే వాళ్ళు కూడా ఉంటారు. సో రెంటల్ పర్పస్ కోసమే తీసుకోవాలనుకుంటే కూడా రెంటు రావడంతో పాటు నీవు తీసుకున్న ప్లేస్ కింద కూడా ఆ ప్లేస్ కూడా రేటు పెరగాలనుకుంటే కూడా క్లారిటీ ఉండాలి. చాలా మంది ఇప్పటికీ ఎంఎస్ మక్తాల కానీ, అడ్డగుట్టల కానీ, జగద్గిరి గుట్ట కానీ రకరకాల బస్తీల్లో ఉన్న డబ్బులతోటి నోటరీ ప్లాట్ కూడా తీసుకుంటారు. నోటరీ ప్లాట్ అనేది మంచిది కాదు. ఎందుకంటే నోటరీకి నీ మీద ఎలాంటి రైట్స్ ఉండవు. నోటరీకి ఆ నోటరీ ప్లాట్ నీకు ఇవ్వాల, గవర్నమెంట్ సర్టెన్ టైంలో వేరే వాళ్ళకి ఇచ్చిన ప్లాట్, అది కూడా అనుభవించడానికే తప్ప అమ్ముకోవడానికి అవకాశం లేనివి చాలా ఉంటాయి నోటరీ. సో చాలా మంది ఏం చేస్తారు, ఆల్రెడీ ఎండ్లో ఇంటి కట్టున్నారు కదా, ఇది కొనుక్కుంటే ఇంత రెంట్ వస్తుంది అని చెప్పేసి రెంట్కు ఆశపడి నువ్వు ఆ ప్రాపర్టీ కొన్నావు. కొన్నది నీకు రిజిస్ట్రేషన్ కాదు. రిజిస్ట్రేషన్ కాకపోతే నీది ఎట్లా అవుతుంది? లేదు నీ పాప రేపు ఎంఎస్ చేద్దామని చెప్పేసి యూఎస్కి వెళ్దాం అనుకుంటే ఈ ప్రాపర్టీ బ్యాంకులో పెట్టుకోరు. పాప కోసమే కదా నువ్వు తీసుకున్నది, మరి ఉపయోగపడ్డదా? లేదు, వర్షం వచ్చి కొంచెం ఇబ్బంది అయింది, దాన్ని తీసేసి ఇల్లు కట్టుకుందాం అనుకొని నువ్వు బ్యాంకుకి వెళ్ళినావు, లోన్ ఇస్తారా? ఇవ్వరు. మరి ఎట్లా? సో ఇటువంటివి కూడా తెలుసుకోవాలా. సో మీరు నోటరీ ప్లాట్ తీసుకుంటే నో యూజ్. ఇంకా ఒకనొక దశ చెప్పాలంటే నువ్వు నీ ఫ్యామిలీతో కలిసి
ఓ యాదగిరిగుట్ట నరసన్న దగ్గరకో, హ్మ్. లేకపోతే తిరుపతి వెంకన్న దగ్గరకో, వేములవాడ రాజన్న దగ్గరకో, లేదా కొండగట్ట హనుమన్న దగ్గరకో దర్శనానికి పోయినావు ఫ్యామిలీతో కలిసి. హ్మ్. నువ్వు పొయ్యి వచ్చే లోపే నీ ప్రాపర్టీని కూడా కబ్జా చేసే అవకాశం కూడా ఉంది. హ్మ్. చాలామంది తెలుసో తెలియకో నో ఎంట్రీ ప్లాట్ అంటారు. అవును సార్. నోటరీ ప్లాట్‌నే నో ఎంట్రీ ప్లాట్ అంటారు. ఓకే. నువ్వు అటు పోయి తిరిగొచ్చేసరికి నో ఎంట్రీ ఏదైతే ఉందో నీకే అది నో ఎంట్రీ. హుహు. ఓకే. ఆ బస్తీ నలుగురు లీడర్లు కలిసి ఏం చేస్తారు? కబ్జా ఈ చేస్తారు. ప్రాపర్టీ ఎవరి పేరుతో ఉంది? పలానా రాజయ్య పేరుతో ఉంది. హ్మ్. తర్వాత కొన్నదెవరు? కుమార్ కొన్నాడు. హ్మ్. ఇప్పుడు పేపర్ లీగల్‌గా పోయి చూసుకుంటే ఆయన పేరుతో ఉంది తప్ప నీ పేరుతో లేదు కదా! హ్మ్. అవును. నువ్వు రాసుకున్నావు. అది రాసుకున్నది ఏమన్నా రాజ్యాంగబద్ధమా రాసుకున్నది? హ్మ్. మీరు లీడర్లు కలిసి రాసుకున్నది. హ్మ్. ఆ లీడర్‌లందరూ నలుగురు వాని వైపు మాట్లాడుతున్నారు. హ్మ్. నీ వైపు నలుగురు మాట్లాడుతున్నారు. అప్పుడు ఏం కావాలా? సెటిల్‌మెంట్‌కి పోవాలా. హ్మ్. సెటిల్‌మెంట్‌కి పోతే ఏం జరుగుతది? హ్మ్. అవును భయ్. మనీ ట్రాన్సాక్షన్ ఇటు అటు చేసుకుంటారు. అవును. నువ్వు కొన్నప్పుడు ఇల్లు దౌర్జన్యం కట్టుకోవాలి గదా! చేస్తారు. ఎందుకు కట్టుకోలే? హ్మ్. అవును. నువ్వు కొన్నప్పుడు వాని దగ్గర ఏదైతే పొజిషన్ పట్టాప్పుడు ఇచ్చిర్రో అది తీసుకోవాలి గదా! ఎందుకు తీసుకోలేదు? సో, నీది తప్పుంది. నీది తప్పుంది. యెస్. కాబట్టి ఇప్పుడు ఈడైతే ఒక 50,00,000 పోతుంది గదా! హ్మ్. వాడు ఆశిస్తున్నాడు గదా! ఓ 20,00,000 ఇచ్చేయి. అంటే హ్మ్. కొన్న దానికి మళ్ళీ డబల్ కొని మళ్ళా 20,00,000 ఇచ్చి గుండు నెత్తిన కొట్టుకోవాల్సిన పెట్టుకుంటారు. పరిస్థితి వస్తది. హ్మ్. కాబట్టి కొంచెం దూరమైన లీగల్‌గా పర్ఫెక్ట్‌గా ఉండేటివి. హ్మ్. ఎన్‌ఏ సర్టిఫికేట్ పర్ఫెక్ట్‌గా ఉండి, ఎల్‌పీ నంబర్ పర్ఫెక్ట్‌గా ఉండి, సెక్యూరిటీ పర్ఫెక్ట్‌గా ఉండి, హ్మ్. రేరా ఫాక్ట్ పర్ఫెక్ట్‌గా ఉండి, లింక్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్‌గా ఉన్న ప్రాపర్టీ నువ్వు తీసుకుంటే, హ్మ్. రేపు నీ పిల్లల ఫ్యూచర్‌కు భరోసా, భద్రత, గుర్తింపునిచ్చే అవకాశం అది ఉంటది. హుహు. ఓకే. లేకపోతే నీ దగ్గర పేపర్సే ఉంటాయి. పేపర్స్‌తో పాటు బాగా పెయిన్ గూడా ఉంటది. హ్మ్. అట్లా ఉండొద్దనుకుంటే లీగల్‌గా పర్ఫెక్ట్‌గా ఉన్నది ప్లాన్ చేసుకుంటే నోటరీకి గూడా ఇబ్బంది ఉండదు. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో, నోటరీ అంటే నో ఎంట్రీ అని చెప్పి, సో, మంచిది కాదు అలాంటి ప్లాట్స్ తీసుకోవడం అని చెప్పి, మనకి ఎంత మనీ లాస్ అవుతుందన్నది చాలా చక్కగా చెప్పారు. థాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్.